హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోల్కతా జూనియర్ డాక్టర్ ఆత్మకు శాంతి, మొత్తం 10 మందికి సుప్రీంకోర్టు శిక్ష, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. కాళికాదేవి పాలించే కలకత్తాలో పాశవికమైన మానభంగం హత్య జరిగాయి. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. బాధితురాలు మెడికో కావడంతో ఆగస్టు 15న దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ మూతపడ్డాయి. ఇక ఎమర్జెన్సీ సీరియస్ సర్వీసులు తప్ప సాధారణ ప్రజలకి వైద్య సేవలు అందలేదు. అసలు ఈ రేపులేంటి? నిర్భయ, దిశ ఘటనలు జరిగిన మృగాలకి బుద్ధి రాదా అనుకుంటున్నవారు ఎందరో. ఒక మగాడికి రేప్ చేసేందుకు ఉసిగొల్పే వాటిల్లో ప్రధానమైనది మానసిక దౌర్బల్యం, మనసు మీద కంట్రోల్ లేకపోవడం, మహిళని భోగ వస్తువుల చూడటం. ఈ రెండు మానసిక దౌర్బల్యాలే సంఘనీతి, పాపభీతి, దైవప్రీతి, చట్టం అంటే భయం, చేస్తున్నది తప్పని ఇంకితం మనుషుల్ని నియంత్రణలో పెడతాయి. కొందరికి నియంత్రణ పూర్తిగా లేకపోయినా బలవంతంగా అణుచుకుంటారు. కానీ మద్యం, డ్రగ్స్ వంటివి సీన్లోకి వస్తే అణుచుకున్న ఆ బలహీనతలన్నీ బయటికి వస్తాయి. అప్పుడు అణుచుకున్న వాళ్ళు రేపులు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రేప్ అనేది కొత్తేమీ కాదు. ఇది ఆధునిక పోకడ వల్ల చోటు చేసుకున్నది కాదు. శతాబ్దాల నుంచి ఉన్నదే ఇది. మగాడికి స్త్రీ పట్ల ఉన్న ఆధిపత్య ధోరణి, స్త్రీ బలాత్కరించడం, తన పురుష అహంకారం ప్రదర్శించడం భాగంగా అనుకోవడం, ఈ విధంగా మానభంగానికి దారితీస్తూ ఉంటాయి. మన దేశంలో ఏటా 30,000 రేప్ కేసులు నమోదవుతుంటాయని ఒక అంచనా ఉంది. పోలీస్ స్టేషన్ దాకా రానివి ఇంకెన్నో. అయితే రుగ్మత మన దేశంలోనేనా అంటే కాదు. పూర్తి సంరక్షిత దేశాలుగా ఉన్నటువంటి ర్యాంకింగ్ సాధించిన డెన్మార్క్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా 2,000కి అటు ఇటుగా ప్రతి ఏటా రేప్ కేసులు నమోదవుతూ ఉంటాయి. ఇది అక్కడ జనాభా నిష్పత్తితో చూస్తే అది పెద్ద నెంబరే. ఇక సింగపూర్ లాంటి దేశాన్ని తీసుకుందాం. అక్కడ జనాభా మొత్తం 59 లక్షలు. అక్కడ కూడా 2023లో 354 కేసులు నమోదయ్యాయి. అంటే అది ఎక్కువే అని చెప్పాలి. ఇక అమెరికాలో చూసుకున్నట్లయితే 2023లో 1,18,570 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇది ఇండియా కంటే ఎక్కువ. చైనాలో అయితే ఈ లెక్క 13,710. కొన్ని రాచరిక దేశాలు లెక్కలు బయటపెట్టవు. అలాగని అక్కడ జరగవని కాదు. దేశం పరువు పోకుండా కాపాడుకునేందుకు వాళ్ళు అక్కడ మీడియాని కూడా తమ కంట్రోల్లోకి పెట్టుకుంటారు. నేరాల విషయాలు ప్రపంచానికి వినిపించేలా మీడియాని చెప్పనియ్యరు. కనుక ఇదేదో మన దేశంలో ఉంది అని కాదు, అన్ని దేశాల్లోనూ ఉంది. అభివృద్ధి చెందని, చెందుతూ ఉన్న అని తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది. అయితే సమాజం కేవలం రేప్ని పెద్దదిగా చూడటం లేదు. రేప్ చేసిన తర్వాత మర్డర్ కూడా జరిగినప్పుడే అది జాతీయ వార్త అవుతోంది. నిర్భయ కేసైనా, దిశ కేసైనా, ఇప్పుడు కోల్కతాలో మెడికో మృతి అయినా అక్కడ రేప్ అండ్ మర్డర్ కేస్. మనిషి మరణిస్తే తప్ప మన సమాజంలో కోపం రాదు. అది కూడా ఎంతో దారుణంగా హింసించబడి చంపితే అంత ఎమోషన్ చూపిస్తారు. చనిపోయిన వ్యక్తి డాక్టరే అయితే డాక్టర్లు స్ట్రైక్ చేస్తారు. విద్యార్థిని అయితే విద్యార్థులు, అదే మరొక వర్గం అయితే ఆ వర్గం వారు గొడవ చేస్తాం తప్ప సంఘటితంగా మహిళకి జరిగిన అన్యాయాన్ని అందరూ స్పందించరు. అంతేకాదు, అలా రేప్కి గురై చనిపోయిన మహిళ పెద్ద విద్యా అర్హత లేని దారిద్ర్య రేఖకు అటు ఇటుగా జీవిస్తున్న నిమ్న కులస్తురాలైతే సమాజం అస్సలు పట్టించుకోదు. మిజోరాం అల్లర్లలో వీడియో బయటికి వచ్చినట్టు వస్తే తప్ప అది పెద్ద వార్త అవ్వదు. ఇది మన సమాజంలో ఉన్న లోపం. ఈ ఆందోళనలు, నిరసనలు కూడా మరో పెద్ద వార్త ఏదో వచ్చేవరకే. నిరసన డిమాండ్ కూడా నేరస్తుడిని తక్షణం శిక్షించి చనిపోయిన మహిళలకి న్యాయం చేయమనే. వాడు శిక్షించబడిన, ఎన్కౌంటర్లో చనిపోయిన, సినిమాలో క్లైమాక్స్ అయిపోయాక లేచి వెళ్ళిపోతారు. ఇక్కడ శాశ్వత పరిష్కారమో కాస్తంత మెరుగైన ప్రయత్నమో ఆలోచించాలి. ఎంతైనా అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సైకియాట్రిస్టుల నుంచి సోషల్ కౌన్సిలర్ వరకు చెప్పేది నిత్యం మగపిల్లలకి స్త్రీ పట్ల ఎలా బిహేవ్ చేయాలి అన్న దానిపై అవగాహన పెంచడం. డ్రగ్స్, మద్యం వంటి వాటిని దూరంగా ఉంచడం ప్రధానంగా చేయగలిగిన మానవ ప్రయత్నాలు. సినిమా హాళ్లలో మద్యం, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినట్టుగా స్త్రీని చూసే విధానం పట్ల కూడా ప్రకటనలు రావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ చేస్తే ఇక రేపులు ఆగిపోతాయా అని అడగవచ్చు. ఆగకపోయినా మరింత పెరగకుండా ఉంటాయి. అరబ్ దేశాలలో మద్యం అంత విచ్చలవిడిగా దొరకదు. ఖరీదైన స్టార్ హోటల్స్లో అత్యధిక ధరలకి తప్ప సామాన్యుల సగటు మనిషికి అయితే ఇండియాలోగా కోరుకున్నంత చీప్ లిక్కర్ తాగేసే వీలు లేదక్కడ. అలాంటి కట్టడి చేయగలిగితే వ్యవస్థ మన దేశంలో కూడా రావాలి. ఎందుకంటే ఢిల్లీలో నిర్భయ కేసు విషయంలోనూ
దిశ విషయంలోనూ మద్యం ప్రధాన పాత్ర పోషించింది. అలాగే అడుగడుగునా ఒక్క ఇంచు కూడా వదలకుండా సీసీ కెమెరా వ్యవస్థ ఉండాలి. నేరం జరిగాక ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా నిత్యం మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా పెంచాలి. ఉదాహరణకి ఒక ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి వాటి మానిటరింగ్ గృహిణులకు లేదా నిరుద్యోగ యువతికి అప్పజెప్పి వాలంటీర్లకు ఇచ్చినట్టుగా చిన్నపాటి వేతనాలు ఇవ్వచ్చు. ఎక్కడ ఏ సమస్య చూసినా వెంటనే వాళ్ళు స్థానిక పోలీసుల్ని అలర్ట్ చేయొచ్చు. ఇలా కాలేజీల్లోనూ, హాస్పిటల్స్లోనూ, వీధుల్లోనూ అన్ని చోట్ల నిఘా వ్యవస్థనైతే పెంచాలి. ఇంతమంది జనాభా ఉన్న దేశంలో నిఘా వ్యవస్థకి కావలసినంతమంది జనం దొరుకుతారు. దానిని పటిష్టం చేసే ఆలోచన చేయాలి. దీనికి స్వచ్ఛంద సంస్థలు, సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా కొన్ని కంపెనీలు కూడా పూనుకోవచ్చు. ఒక్క రేపులనే కాదు, అన్ని రకాల నేరాలు వెంటనే అరికట్టే విధానంగా నిఘా వ్యవస్థ ఉండే దేశం యొక్క సేఫ్టీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. అది ఆ దేశానికే మంచిది. దీంతోపాటు శిక్షలు మరింత కఠినతరం కావాలి. ఇండియాలో రేప్ కేసు విషయంలో ప్రాథమిక నిర్ధారణ జరిగితే నేరస్తుడు పలానా అని తేలాక జాప్యం లేకుండా తక్షణ ఉరి అనే చట్టం కూడా ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా నిఘా వ్యవస్థ బలంగా ఉంటే ఆ నిర్ధారణ కూడా తేలికవుతుంది. ఇవన్నీ చేయకుండా కేవలం తాత్కాలిక ఎమోషన్ని ప్రదర్శించడం వల్ల దేశపు పరువు పోవడం, మహిళలని భయభ్రాంతులకు గురి చేయడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగని ఎమోషన్ ఉండకూడదు అని కాదు, తాత్కాలికంగా కాకుండా ఎప్పటికీ ఉండాలి.